హలో హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం ఇన్పుట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం కదా. సో ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో మనం డేటా టైప్స్ గురించి అండ్ పైథాన్లో డేటా టైప్స్ ఎలా డిక్లేర్ చేయొచ్చా చేయకూడదా, సో సి లాంగ్వేజ్ లాగా మనం ముందే డిక్లేర్ చేయాలా లేకుంటే పైథాన్లో ఎలా డిక్లేర్ చేస్తారని తెలుసుకుందాం. సో నా పైథాన్ ప్రోగ్రాంలో డేటా టైప్స్ అనేది డిక్లేర్ చేసిన అవసరమే లేదనమాట. సో మనం జస్ట్ నా వేరియబుల్ రాసి నంబర్ స్టోర్ చేస్తే చాలు. సో మనం సి లాంగ్వేజ్ లాగా ఇంట్ అనే డేటా టైప్ని స్టోర్ చేసి సో మనం అలా డిక్లేర్ చేయాల్సిన అవసరమేం లేదనమాట పైథాన్. సో పైథాన్ లాంగ్వేజ్ అనేది సో కొన్ని ఇన్బుల్ట్ ఫంక్షన్స్లో క్లాస్లో అవే డేటాని ఇన్బుల్ట్ చేసి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు పైథాన్ ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సో ఆ ప్రోగ్రామ్ ఎలా అంటే, సో మనం ఏమైనా నంబర్ ఇస్తే అది ఎటువంటి టైపు అనేది మనకి అవుట్పుట్లో చూపించాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చామనుకోండి. సో అవుట్పుట్లో మనకి ఏం రావాలి, 5 అనేది ఏంది, సో ఇంట్ అనే డేటా టైప్ని మనకి అవుట్పుట్లో చూపించాలి. సో ఇప్పుడు మనము ఆ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో ఫస్ట్ మనం పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మీకు తెలుసు కదా. సో సి లాంగ్వేజ్ జావా లాగా సో ప్యాకేజెస్ కానీ ఇన్పుట్ కానీ సో అలాంటివి ఏమీ రాయకుండా జస్ట్ మనం ప్రోగ్రామ్ మాత్రమే రాసుకోవచ్చు. సో num1 ఈక్వల్ టు సో 5 అనే వేరియబుల్ని ఇద్దాం. మనం 5 అనే ఇంటిజర్ని ఇద్దాం. సో 5 అనేది మనం ఎలాంటిదో మనకి చూపించాలన్నమాట. సో దానికోసం ప్రింట్. సో ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తాం, టైప్ మాత్రమే. సో అది ఎటువంటి టైప్ చూపించాలి అంతే. సో మనం num1 సో మనం బ్రాకెట్స్లో రాద్దాం. సో ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఇప్పుడు మనం టైప్ అనే ఫంక్షన్ ఇస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ఉపయోగించి మనము అది ఎలాంటి టైపు మనకు అవుట్పుట్లో చూపిస్తుంది. సో చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం ఇస్తుందో ప్రోగ్రాంలో. చూడండి. సో 5 ఈజ్ ఎ టైప్ ఆఫ్ క్లాస్ ఇంట్. సో మనం 5 అనేది సో ఇంటీజర్ టైప్ అనమాట. సో చూద్దాం, మళ్ళీ ఇంకా కొన్ని ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మనం నంబర్ 2 అని తీసుకుందాం వేరియబుల్. ఈసారి పాయింట్స్లో తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 5.23. సో దీన్ని కనుక్కుందాం. సో మనం ప్రింట్ num2 కోర్స్లో. సో ఈ కోర్స్లో ఎందుకు రాస్తాం, ఇది మెసేజ్ రావడానికి కోసం అంతే. టైప్ ఆఫ్ num2. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేద్దాం. చూడండి, 5.34 ఈజ్ ఏ ఫ్లోటింగ్. సో ఫ్లోటింగ్ డేటా టైప్ అనమాట. సో మనకి అవుట్పుట్లో ఇది మనకి పైథానే చెప్తుంది మనకి ఎటువంటి డేటా టైప్ అనేది. సో ఇప్పుడు ఇంటిజర్ అయిపోయింది, నంబర్ ఇది ఫ్లోట్ అయిపోయింది. ఒకసారి కాంప్లెక్స్ నెంబర్స్ అనేది చూద్దాం వస్తుందా రాదనేది. సో కాంప్లెక్స్ అంటే ఏంది, 1+2j అలాంటివి నెంబర్స్ని వస్తుందా రాదని చూద్దాం. సో ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్. మనకి పైథాన్ అది రికగ్నైజ్ చేస్తుందో లేదో చూద్దాం.
చూద్దాం. యా చూడండి, అవుట్పుట్లో మనకి 1+2j ఈజ్ ఏ టైప్ ఆఫ్ కాంప్లెక్స్. సో క్లాస్ కాంప్లెక్స్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు స్ట్రింగ్ చూద్దాం. సో స్ట్రింగ్ అంటే ఏంది? స్ట్రింగ్ అనేది మనం ఎప్పుడు కోడ్స్లోనే, ఇట్లా డబల్ కోడ్స్లో లేదా సింగిల్ కోడ్స్లోనే రాయాల్సి ఉంటుంది. సో మామూలు ఇలా నార్మల్గా రాస్తే మనకి ప్రోగ్రామ్ ఎర్రర్ చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. నార్మల్లో రాసి ఒక ప్రోగ్రామ్ ఏం ఎర్రర్ ఏం వస్తుందని చూద్దాం. ఇప్పుడు చూద్దాం. సో మనము ఇక్కడ కోడ్స్ ఇవ్వలేదు. చూద్దాం కోడ్స్లో ఏం ఎర్రర్ వస్తుంది. చూడండి, ఎర్రర్ వస్తుంది. రవి ఈజ్ నాట్ డిఫైన్డ్, నేమ్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో మనం కోడ్స్ ఇవ్వకపోతే నేమ్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో దానికోసం సింగిల్ కోడ్స్ అయినా డబల్ కోడ్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సింగిల్ కోడ్స్ అయినా డబల్ కోడ్స్ అని ఇస్తే మనకు అది చూపిస్తుంది. చూడండి, స్ట్రింగ్. సో రవి అనేది స్ట్రింగ్. సో డబుల్ కోడ్స్ లేకుంటే స్ట్రింగ్ అనుకోదు అది. సో ఇలాగా మనం ఇంకా చాలా రకాలుగా మనం చేసుకోవచ్చు. నంబర్ సెట్ కూడా మనం చేసుకోవచ్చు. సో సెట్స్ ఎలాగుంటాయి? సో ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 5, 4 ఏదో మీ నంబర్స్ ఉపయోగించి సో క్లోజ్ చేద్దాం ఫ్లవర్ బ్రాకెట్ని. సో నంబర్ 5 ప్రింట్. is a type of num5 చూద్దాం. సో ఇవి సెట్స్ అనమాట. సెట్స్ అనే ఏం డేటా టైప్ వస్తుందో చూద్దాం పైథాన్లో. సో ఇక్కడ మనకి డిడ్ మీన్ ప్రింట్ నేమ్ ఎర్రర్ వస్తుంది. సో మనం ఇక్కడ తప్పుగా టైప్ చేసాం. సో ప్రింట్ PRI బదులు యూ పడింది. ఓకే చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ సెట్ చూసాం. సో ఇప్పుడు ఇవన్నీ చూసాం. ఇంటిజర్ వచ్చింది, ఫ్లోట్ వచ్చింది, కాంప్లెక్స్ వచ్చింది, స్ట్రింగ్ వచ్చింది, సెట్. సో ఇలాగే చాలా డేటా టైప్స్ ఉంటాయి. సో మనం మీరు ఇంకా ప్రోగ్రామ్స్ ఏమైనా చేసి కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.